హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా రావాలి అంటే యుఎస్ వీసా ఉంటే సరిపోదు, అంతకు మించి ధైర్యం ఉండాలా? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇండియన్స్ చాలామంది అమెరికాకి రావాలి అంటే H1B, H4, L1, L2, B1, B2, F1, F2 టూరిస్ట్ వీసాలు, ఇలా రకరకాల వీసాల మీద అమెరికాకి వస్తూ ఉంటారు ఇండియన్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకు వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా అన్ని ప్లాన్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకొని ఆ తర్వాతే అమెరికాకి రావాల్సి వస్తుంది. ఎందుకు అనంటే మనం ఏ చిన్న తప్పు చేసినా ఇదివరకు వచ్చినప్పుడు కానీ, లేదా ఏ చిన్న డాక్యుమెంట్ మిస్ అయినా, మన మీద ఏ చిన్న డౌట్ వచ్చినా, ఏమన్నా కొంచెం అనుమానం వచ్చినా సరే మనం అమెరికాలోకి అంగుపెట్టడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యంగా మారుతుందండి. కాబట్టి ఎవరైనా సరే మీరు ఏ కంట్రీ నుంచి వస్తున్నారు, ఏ వీసా మీద వస్తున్నారు అనేది అనవసరమైన విషయం. మనం జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకొని రాకపోతే మాత్రం మనం అమెరికాలోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా కష్టం. వీసా రెన్యువల్స్ అప్పుడైనా సరే ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లేదా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో స్క్రూటనింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. కాబట్టి ఏ చిన్న డాక్యుమెంట్ కూడా మిస్ చేసుకోకుండా తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మన మీద వాళ్ళకు ఒక చిన్న డౌట్ వచ్చినా, మనం కరెక్ట్గా వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్స్ చేయకపోయినా కూడా మనల్ని వెనక ముందు ఆడకుండా డిపోర్ట్ చేసేస్తారు. సో ఇలా చాలా ఇష్యూస్ రన్ అవుతూ ఉన్నాయి. ఇందులో నాకు తెలిసిన కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. కొన్ని వీసాల మీద ఉండే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. అందులో మొదటిది టూరిస్ట్ వీసా. టూరిస్ట్ వీసా మీద మన ఇండియన్స్ అయితే ఎక్కువగా పేరెంట్స్ వస్తూ ఉంటారండి. ఇది టూరిస్ట్ వీసా అనేది 10 సంవత్సరాలకు ఇస్తారు, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడికి టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళు కేవలం 6 నెలలు ఉండాలి. 6 నెలలకు ఒక్కరోజు ముందే వెళ్ళిపోవాలి ఈ కంట్రీని వదిలిపెట్టి. ఒకవేళ ఎక్స్టెండెడ్ స్టేలు చేసినా, లేదంటే ఇంకొక ఏదైనా చిన్న తప్పులు చేసినా సరే మళ్ళీ మనం అమెరికాలోకి ఎంటర్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం అవుతుందండి. దీనికి ఒక రియల్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్గా తెలిసిందండి. ఒక 1.5 మంత్ బ్యాక్ ఒక పేరెంట్ మనకి 10 years అయిపోయిన తర్వాత రెన్యువల్కి వెళ్తాం కదండి, వీసా రెన్యువల్కి వెళ్తాం కదా. అలా వీసా రెన్యువల్కి వెళ్ళినప్పుడు వీసా రిజెక్ట్ అయిందంట. పేరెంట్స్ ఇక్కడికి వచ్చి ఏం తప్పులు చేస్తారండి, ఏమీ చేయరు. కానీ ఎందుకు రిజెక్ట్ అయింది అని అంటే ఆ పేరెంట్ 3-4 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 2022లోనో ఏమో అనుకుంటానండి, వచ్చినప్పుడు ఎక్స్టెండెడ్ స్టే వాళ్ళకి ఏ అవసరం ఉందో, ఫ్యామిలీలో ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు, ఎందుకంటే అంత గుచ్చి ఇన్పర్సనల్గా వెళ్ళి అడగలేం కాబట్టి. సో ఒక 4 months అనుకుంటానండి ఓవర్ స్టే చేశారు. అంటే టోటల్ 10 months ఉన్నారు. కాబట్టి మీరు 3 years బ్యాక్ మీరు ఓవర్ స్టే చేశారు, అందుకని చెప్పి మీ వీసా రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగిందట. అంటే పేరెంట్స్ ఎవరైనా సరే ఓవర్ స్టే చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో, లేకపోతే ఏదన్నా చిన్న మిస్టేక్స్ చేసినా ఇక్కడ, సో ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. రెన్యువల్స్ టైంలో ఓన్లీ టూరిస్ట్ వీసా మీద ఉండే వాళ్ళే కాదండి, ఈవెన్ వర్క్ వీసా మీద ఉండే వాళ్ళైనా సరే రెన్యువల్స్ టైంలో జాగ్రత్తగా లేకపోతే కనుక ఇలా వీసా రిజెక్ట్ అవ్వడం అనేది కామన్గా జరుగుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అనమాట. ఇకపోతే రెండవది, ఏ డెవలప్డ్ కంట్రీ నుంచి వచ్చినా సరే, ఏ వీసా మీద వచ్చినా సరే మీరు జాగ్రత్తగా ఉండాలి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో నేను ఇది ఒక 3 months బ్యాక్ అనుకుంటానండి, మేలో జరిగింది అనుకుంటా. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది, న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఒక ఆస్ట్రేలియన్ సిటిజన్ని, మనందరికీ తెలిసే ఉంటుందండి, ఆస్ట్రేలియన్ సిటిజన్ని డిపోర్ట్ చేశారు అని. దీనికి రియల్ ఎగ్జాంపుల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ఆస్ట్రేలియాలో ఉంటారంట. వాళ్ళని ఇక్కడికి రమ్మంటే బ్లడ్ రిలేషనేనండి, అంటే మామూలు బ్రదర్ సిస్టర్ ఇట్లాగా అనమాట. బ్లడ్ రిలేషన్ రమ్మంటే ఇట్లా జరిగింది. అది అప్పుడు ఆస్ట్రేలియాలో చాలా పెద్ద ఇష్యూ అయిందంటండి, ఆస్ట్రేలియా మీడియాలో చాలా పెద్ద ఇష్యూగా చెప్పారట. సో అందుకని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో, ఎందుకు అనవసరంగా ఇప్పుడు చూద్దాంలే తర్వాత వద్దాంలే అంటే, ఎంత డెవలప్డ్ కంట్రీస్ నుంచి అయినా, యూరప్ అయినా, ఆస్ట్రేలియా అయినా, ఏషియన్ కంట్రీస్ అని ఏ కంట్రీస్ నుంచి వచ్చినా సరే
ఆ అమ్మాయి అప్పుడు ఏం చేసిందో మనకు తెలియదండి, ఎందుకు డౌట్ వచ్చిందో కూడా మనకు తెలియదు, రీజన్ ఏంటనేది మనకు తెలియదు, కానీ రిపోర్ట్ చేశారు. కానీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మనము కరెక్ట్గా వాళ్ళు అడిగిన దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయకపోయినా, చూపించకపోయినా, లేకపోతే వాళ్ళకి ఏ చిన్న అనుమానం వచ్చినా మన బిహేవియర్లో కానీ మన వే ఆఫ్ యాటిట్యూడ్లో కానీ అలాంటి సిచ్యువేషన్లో డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో డిపోర్ట్ చేస్తే డైరెక్ట్గా మనల్ని టికెట్ ఇచ్చి పోండమ్మా మీరు నెక్స్ట్ ఫ్లైట్కి అని చెప్పి సాగనంపరండి, డిపోర్టేషన్ సెంటర్కి పంపించే అవకాశం కూడా ఉంది. అక్కడ కొన్నాళ్ళు స్టే చేయాల్సిన అవకాశం ఉంది, లాయర్లు మాట్లాడుకోవాలా, చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి. సో ఇలా ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఖచ్చితంగా జాగ్రత్తగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇలా చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్ రావాలంటే కొంచెం జంకుతున్నారు, ఆలోచిస్తున్నారు ఎందుకు లేనిపోని రిస్క్ ఫేస్ చేయాలి అని. ఇకపోతే థర్డ్ది డిపెండెంట్ వీసాస్ మీద వచ్చేవాళ్ళు. డిపెండెంట్ వీసా అంటే H4 కానీ లేదంటే L2 కానీ H4 EAD ఉన్నా సరేనండి. ఏ వీసాల మీద ఉన్నా సరే డిపెండెంట్ వీసాల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి అమెరికాకు వచ్చేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే. దీనికి ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరిగినాయి అనమాట. ఇవి మొత్తం పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరిగిన ఇష్యూసే. ఒకటి, H4 EAD మీద వర్క్ చేసే అమ్మాయి ఇండియాకి వెళ్ళి వస్తుందండి. ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు 2 జాబులు చేసేదంట. సో 2 W2లు రన్ అయినాయి. 2 W2లు రన్ అయ్యేటప్పటికి ఆ అమ్మాయిని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. నీకు 2 ఎందుకు రన్ అయినాయి అని అంటే, నువ్వు 2 జాబులు చేసావా అని అడిగితే, ఎస్ నేను 2 ఫస్ట్ చేయలేదు అందంట, తర్వాత చేశాను. వాళ్ళ ప్రూఫ్లు ఉంటాయండి, వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉంటాయి. సో 2 జాబులు చేశాను అందంట. సో 2 జాబులు చేసావు కదా, మీ ఎంప్లాయర్ ఫస్ట్ ఎంప్లాయర్ ఎవరైతే వాళ్ళకి తెలుసా నువ్వు 2వ జాబ్ చేస్తున్న సంగతి అని అంటే, తెలియదు అని తెలుసు అని చెప్పిందంట. ఎంప్లాయర్కి తెలుసు నేను 2వ జాబ్ చేస్తున్నాను అని. సో వాళ్ళు టక్కున ఆ ఎంప్లాయర్కి ఫోన్ చేసి అడిగారంట పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో, ఇట్లా ఈ అమ్మాయి మీ దగ్గర జాబ్ చేస్తుందా? ఓకే చేస్తుంది. ఈ అమ్మాయి 2వ జాబ్ చేస్తుంది, అది మీకు తెలుసు అంటే తెలియదు అని చెప్పారంట. తెలియదు అని చెప్తే నెక్స్ట్ మినిట్ ఇంకేం చేస్తారండి, సో నువ్వు ఇల్లీగల్గా 2 జాబులు చేసావు. యాక్చువల్గా H4 EAD మీద ఉన్న వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, జాబులు చేసుకోవచ్చు, కానీ బట్ అది లీగల్గా అయ్యి ఉండాలండి. కంపల్సరీ లీగల్గా వాళ్ళు జాబ్ చేస్తూ ఉండాలి. 2 జాబులు చేసినా 3 జాబులు చేసినా వాళ్ళు లీగల్గా వాళ్ళ ఎంప్లాయర్కి చెప్పుకొని వాళ్ళ ఎంప్లాయర్ ఒప్పుకుంటేనే చేయాలండి, లేకపోతే చేయడానికి లేదు. సో అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేయడం జరిగిందనమాట ఆమెని. ఇదొకటి. రెండవది, H4 EAD లేకుండా ఓన్లీ H4 మీద ఉన్నామా, ఫస్ట్ టైం పాపం ఇండియా నుంచి అమెరికాకు వస్తుందంటండి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో. మామూలుగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడుగుతారు కదండి, క్వశ్చన్స్ చాలా అడుగుతుంటారు. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఐ థింక్ బోస్టన్ అనుకుంటానండి ఆమె దిగింది కూడా. బోస్టన్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. నాకు తెలుసు, నేను కూడా బోస్టన్లోనే దిగాను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు. సో బోస్టన్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారంట. మనకి ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఇక్కడ అడ్రస్లు కానీ ఇక్కడ ఫోన్ నెంబర్లు కానీ మనకి మైండ్లో సేవ్ చేసి పెట్టుకోవడం చాలా కష్టం అండి. టకటక మనం చెప్పలేము, ఎందుకంటే మనకు అలవాటు ఉండదు. మనకి ఇండియాలో అడ్రస్ చెప్పే విధానం, ఇక్కడ అడ్రస్ చెప్పే విధానం డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఆ H4 మీద వచ్చే అమ్మాయి, మీ హస్బెండ్ ఎక్కడ ఉంటున్నారు అంటే, వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నారటండి. సో మీ హస్బెండ్ ఉండే అడ్రస్ చెప్పమన్నారంట. సో అక్కడ కొంచెం తప్పు చెప్పిందంట. తప్పు చెప్పిన తర్వాత, సో మీ హస్బెండ్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే, అమ్మాయి యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళ బేస్ కంపెనీ మీద ఇక్కడికి వచ్చినాక క్లయింట్ లొకేషన్లో వర్క్ చేస్తుంటారండి. పాపం ఆమెకి తెలియక క్లయింట్ పేరు చెప్పిందంట. బేస్ ఎంప్లాయర్ ఎవరో చెప్పకుండా క్లయింట్ పేరు చెప్పేసిందంట టక్కన. ఎందుకంటే క్లయింట్ నేమ్స్ కొంచెము వెల్ నోన్ నేమ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ ద్వారా చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు IBMలో చేస్తున్నారు అనుకో, IBM మనకు వెల్ నోన్ కంపెనీ టక్కని చెప్పేస్తాం. బట్ ఈ స్మాల్ కన్సల్టెన్సీ నేమ్ మనకు అంత నోటెడ్ అవ్వదు. సో పాపం ఆ టైంలో టెన్షన్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ మిస్టేక్ చెప్పిందంట. సో ఇంకొకటి ఏదో మీ హస్బెండ్ ఆఫీస్ అడ్రస్ చెప్పమన్నారంట. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది పాపం, అన్నీ తప్పుగా చెప్పేసిందంట. అంటే పూర్తిగా తప్పు కాదు, కన్ఫ్యూజన్లో అటు ఇటు ఏదైతే తప్పుగా చెప్పిందంట. ఆ అమ్మాయిని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అలౌ చేయలేదండి. ఎయిర్పోర్ట్లోనే కూర్చోబెట్టారు ఎంక్వైరీ చేయాలని చెప్పి. ఫైనల్గా వాళ్ళ హస్బెండ్కి నెంబర్కి ఫోన్ చేయించి వాళ్ళ హస్బెండ్ అడిగితే ఆయన లీగల్గా డాక్యుమెంట్స్, వాళ్ళ మ్యారేజ్ డాక్యుమెంట్స్ అన్నీ చూపించి,
సో అతను ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, ఏంటి, ఎలా అనేది మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అతను మెయిల్స్కి పంపిస్తే అమ్మాయి చూపించి మొత్తం క్లియర్ చేసుకునేటప్పటికి 24 hours ఎయిర్పోర్ట్లో ఉండాల్సి వచ్చిందంట. అంటే మీరు ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. అమెరికాలోకి ఎంటర్ అవ్వాలంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉందండి. అమెరికాలోకి ఎంటర్ అవ్వాలంటే ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా స్ట్రిక్ట్ చేశారు. మనం ఏదో ఆడతా పాడతా అల్లాయి వల్లాయిగా అంటే అవ్వదు ఇప్పుడు. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే కొత్తగా వస్తున్నారంటే 1-2 సార్లు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారండి. అవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారండి. మెయిన్గా మీ హస్బెండ్ ఎక్కడైతే వర్క్ చేస్తాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఫోన్ నెంబర్లు, ఏ క్లయింట్కి వర్క్ చేస్తున్నాడు, ఎప్పుడు వచ్చారు అమెరికాకి, ఇలాంటివన్నీ అడుగుతారు. పే ఎంత, ఇలాంటివి ప్రతిదీ అడుగుతారనమాట. సో జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు అయితే కనుక. ఇకపోతే 4వది ఎంప్లాయ్మెంట్ వీసా మీద ఉండే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి. మెయిన్గా మార్కెట్ లేదు, జాబ్స్ కొంచెం ఇష్యూస్ రన్ అవుతానే ఉన్నాయి. అది కాకుండా ఎవరైతే H1B మీద L1 మీద వర్క్ వీసాల మీద అమెరికాలో ఉంటున్నారో వాళ్ళకి ఒకవేళ జాబ్ ఇష్యూ వస్తే కనుక పేరోల్ రన్ అవ్వకపోయినా 60 days వరకు అమెరికాలో ఉండొచ్చండి. 60 days లోపు ఎట్టి బస్సులో వాళ్ళు పేరోల్ రన్ అవ్వాలి. అలా కాకపోతే కనుక వాళ్ళు ఇమ్మీడియట్గా 59th డేనే వాళ్ళు అమెరికాని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లేకపోతే అది చాలా పెద్ద కేసు అవుతుంది, ఇక్కడ ఇల్లీగల్గా ఉంటున్నట్టు అవుతుంది. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఏంటి అంటే అమెరికాలో ఎవరైనా సరే పేరోల్ ఒక 15 రోజులు రన్ అవ్వలేదనుకోండి, చాలామందికి NTA వస్తున్నాయంట. అంటే నోటీస్ టు అపియర్. వాళ్ళు డైరెక్ట్గా కోర్టులో జడ్జి ముందు హాజరయ్యి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అంటే దానికి ఒక అటార్నీని మాట్లాడుకోవాలి, లీగల్గా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలా, అవంతా ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఆ మెయిల్స్ ఎక్కువగా వస్తున్నాయి, NTA మెయిల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఒకటి. రెండవది ఎంప్లాయ్మెంట్ వీసా మీద ఉండే వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. రెన్యూవల్స్ టైమ్స్లో చాలామంది ఈ మధ్యకాలంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. మనం గతంలో చేసిన తప్పులకి, ఏదో పోయిన జన్మలో చేసిన తప్పులకి ఈ జన్మలో కర్మ అనుభవిస్తున్నట్టుగా పెద్దవాళ్ళు చెప్తారు కదండి, పోయిన జన్మ పాప కర్మాలన్నీ ఈ జన్మలో అనుభవిస్తారని. అట్లానే మనం ఇదివరకు ఏమన్నా చిన్న చితక తప్పులు చేసిన్నా, 2 జాబులు చేసి 2 W2లు రన్ అయ్యి ఉన్నా, లేకపోతే ఇల్లీగల్గా ఏమన్నా జాబులు చేస్తున్నా, ఏ చిన్న మిస్టేక్ చేసినా, ఓవర్ స్టే చేసినా, మన పేరోల్ రన్ అవ్వకపోయినా, ఏ చిన్న తప్పు జరిగినా సరే రెన్యూవల్స్ అనేది చాలా కష్టమవుతుందన్నమాట. ఒకవేళ మీ ఎంప్లాయర్ మీద ఏదైనా కేసులు రన్ అవుతున్నా సరే మీ వీసా రెన్యూవల్ అయితే జరిగే ఛాన్సెస్ చాలా చాలా తగ్గుతున్నాయి అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ప్రజెంట్ అమెరికాలో వర్క్ వీసా మీద ఉండే వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నారండి. ఇకపోతే నెక్స్ట్ది కొత్తగా అమెరికాకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అండి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న డాక్యుమెంట్ కూడా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టకూడదు, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అయితే మీరు వచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. మీ మొబైల్స్ కానీ, మీ ట్యాబ్స్ కానీ, మీ ల్యాప్టాప్స్ కానీ ఏవైనా సరే జాగ్రత్తగా అన్నెసరీ డేటా, మీ ఎంప్లాయర్ తోటి డిస్కషన్స్ కానీ, ఈ కన్వర్జేషన్స్ మెయిల్స్ కానీ అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకొని రండి. ఏది పడితే దాంట్లో అది ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టుకేసుకొని ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ మనం సేఫ్ సైడ్ ఉంటామని చెప్పి చాలామంది ఎక్స్ట్రా తెలివితేటలతోటి దాంట్లో పెట్టుకుంటారు. ఒక ఫోల్డర్లో ఆ డిస్కషన్స్ అన్నీ పెట్టుకొని జాగ్రత్తగా రన్ చేస్తూ ఉంటారు. బట్ అది ఏ చిన్న మిస్టేక్, మీ LCA మీకు ఇచ్చేది కరెక్టా కాదా 1-2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా ఆన్సర్ చేయాలండి. లేకపోతే మాత్రం మీరు అమెరికాలోకి అడుగు పెట్టడం ఇంపాసిబుల్ అవుతుందన్నమాట. అంత స్క్రూటనింగ్ ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. ఇకపోతే ఫైనల్గా స్టూడెంట్స్ గురించి అండి. స్టూడెంట్స్ అమెరికాకు వచ్చేవాళ్ళు మీరు ఎవరైనా సరే పార్ట్ టైం జాబుల గురించి, ఇల్లీగల్గా చేసే జాబుల గురించి, లేదా ఇంకేదన్నా ఇష్యూస్ గురించి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అమెరికాలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే కనుక, అమెరికాలో ఉండి చదువుకోవాలి, లేదంటే జాబ్ చేయాలి, లేకపోతే అమెరికాలో ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే 1-2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేస్తూ, ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేకుండా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగినప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలండి. రీసెంట్గా నేను విన్నది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ని, దాదాపు 6,000 మంది స్టూడెంట్స్ని డిపోర్ట్ చేశారు. అంటే వీసా రెన్యూవల్ చేయలేదు,
అని వినడం జరిగింది. ఎందుకు అనంటే ఇదేనండి, సేమ్ రీజన్స్ అండి. ఏ ఇష్యూస్ ఉన్నా ఇదే అవుతుంది. ఇల్లీగల్గా జాబ్ చేస్తున్నారా, లేకపోతే నైట్ టైం ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారా, డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం కానీ, లేదంటే ఇంకేదన్నా ఇష్యూస్ కానీ, ఇంకా దరిద్రం ఏంటంటే స్కాముల్లో ఇరుక్కోవడం కానీ, ఇంకా దరిద్రం ఏంటంటే మైనర్ గర్ల్స్ తోటి అమెరికాలో ఎవ్వరూ చిట్ చాట్ చేయకూడదండి. అలాంటి వెధవ పనులు కూడా చేస్తున్నారంట కొంతమంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మనం పరాయి దేశం వచ్చింది బ్రతకడానికే కానీ ఇక్కడ బలి అవ్వడానికి కాదు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకొని ఏదైనా సరే చెయ్యండి. సో ఇలా అమెరికాకి రావాలి అని అంటే యుఎస్ వీసా ఉంటే సరిపోదండి. అమెరికాకి రావాలి అంటే కాస్తంత ధైర్యం కూడగట్టుకోవాలా. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కనుక ఆ ధైర్యంతో సాల్వ్ చేసుకొని మళ్ళీ మన దేశానికి మనం వెళ్ళగలగాల. లేదంటే 1-2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా రావాలి. అంతే తప్ప గుడ్డెద్దెలు చేలో పడ్డట్టు ఎట్టబడితే అట్లా రామాకండి, జాగ్రత్తగా ఉండండి. సో ఇదండి, అమెరికా రావాలి అంటే వీసా ఉంటే సరిపోదు, కాస్తంత జాగ్రత్త కూడా ఉండాలి అనే దానికి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.